టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్కు శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఛాన్స్ వచ్చింది. కానీ ఆడిన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడవ టీ20లోనూ అదే పరిస్థితి, డకౌట్ అయ్యాడు. శాంసన్కు వచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు. అతడికి మళ్లీ టీంలో ప్లేస్ దొరకడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో అందరూ ఫామ్లో ఉండడంతో సంజుకు ఇక చోటు కష్టమే అని అంటున్నారు. టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సంజు శాంసన్పై ఈ విధంగా చెప్పుకొచ్చాడు. సంజు స్థానంలో రియాన్ పరాగ్ టీంలో సెటిల్ అవ్వడం ఖాయం. బ్యాట్తో పరుగులు చేయడంతో పాటు బంతితో బ్రేక్ త్రూలు అందించగల సత్తా అతడికి ఉంది. బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది కనుక రియాన్ పరాగ్కు ఇకపై మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ అతడిలా బాగా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్లు మన దేశంలో చాలా అరుదు. ఇది రియాన్ పరాగ్కు అదనపు బలం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ రాణిస్తే ఫ్యూచర్లో టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఎదగవచ్చు అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే సంజు శాంసన్ ఐపీఎల్లో రాణిస్తున్నాడు కానీ టీమిండియాలో మాత్రం రాణించలేకపోతున్నాడు. సంజు శాంసన్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.